మంచు ఫ్యామిలీ డ్రామా పోలీస్ స్టేషన్ కు చేరింది. తనపై దాడి ఘటనపై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. అయితే ఫిర్యాదులో ఎక్కడా తన తండ్రి మోహన్ బాబు, ఆయన అనుచరుడు వినయ్ పేర్లను ప్రస్తావించనట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉండగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని పేర్కొన్నాడు. తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కిరణ్ రెడ్డి, విజయరెడ్డిలు సీసీ ఫుటేజ్ మాయం చేశారని మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు ఫ్యామిలీ డ్రామా పోలీస్ స్టేషన్ కు చేరింది. తనపై దాడి ఘటనపై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్పుట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఫిర్యాదులో ఏమని పేర్కొన్నాడు? ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది అన్నారు. ఏ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని మెన్షన్ చేశారా? దేవి, దాదాపు 24 గంటల ఉత్కంఠకు తెరలేపుతూ మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేశాడు వెనుదిరిగాడి నివాసానికి. అయితే అరగంట పాటు పోలీస్ స్టేషన్ లో అతను సమయం వెచ్చించిన క్రమంలో కొన్ని అంశాలు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముఖ్యంగా మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు. అలాగే తన ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది వచ్చారు. అరుపులు విని నేను బయటికి వచ్చాను, తన పైన అటాక్ జరిగింది, వారిని ప్రతిఘటించే క్రమంలో తనకు గాయాలయ్యాయని చెప్పి. అలాగే ఆ రోజు 100 డయల్ కి ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. వెళ్లిన క్రమంలో కూడా సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా కిరణ్ రెడ్డి అలాగే విజయ్ రెడ్డి అనే 2 వ్యక్తులు సీసీ ఫుటేజ్ ను మాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులకు, తన సతీమణి తనకు థ్రెటన్ ఉందని చెప్పి అతను ఫిర్యాదు చేశాడు.